ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మత్స్యకారుల సంక్షేమం భద్రతతో పాటు వారి ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనకు బోట్ ఓనర్లు ఆధునిక సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే మత్స్యకారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగాలని సూచించారు. కాకినాడ నగరంలో జగన్నాథపురంలోని కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ కాకినాడ ఆధ్వర్యంలో బోట్ ఓనర్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరయ్యారు. ఈ సదస్సులో డైరెక్టర్ లంకే నారాయణ ప్రసాద్, ఇండియన్ కోస్ట్ గార్డ్ కోస్ట్ కమాండెంట్ రోహిత్ బి శెట్టి, డిప్యూటీ కోస్ట్ కమాండెంట్ అతుల్ వర్మ, జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, మత్స్యశాఖ సహాయ సంచాలకులు కె కరుణాకర్రావు, కోరంగి ఎస్ఆర్ఓ వి వరప్రసాద్ వర్మ, మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మల్లాడి రాజు, సెక్రటరీ నాటి ధర్మారావు, రాష్ట్ర అగ్నికుల క్షేత్రీయ కార్పొరేషన్ డైరెక్టర్ వంతాడి రాజులు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ మత్స్యకార రంగంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొంటూ కోస్ట్ గార్డ్ అధికారులను ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆధునిక మిషన్లు పరికరాలు అందించినప్పటికీ కొందరు మత్స్యకారులు వాటిని వినియోగించుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో సుమారు 1600 మంది మత్స్యకారులకు ఆధునిక పరికరాలు అందించినప్పటికీ కొందరైన వాటిని వినియోగిస్తున్నారని, పరిస్థితి మారాలని సూచించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోస్ట్ కమాండెంట్ రోహిత్ బి శెట్టి మాట్లాడుతూ ఇండియన్ కోస్ట్ గార్డ్ 50వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో మత్స్యకార బోటు ఓనర్లకు సముద్ర భద్రతపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కోరంగి ఎస్ఆర్ఓ వి ప్రసాద్ మాట్లాడుతూ డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకు తాబేళ్ల పునరుత్పత్తి కాలమని సమయంలో హోప్ ఐలాండ్ పరిధిలో 5 కిలోమీటర్ల వరకు ఫిషింగ్ చేయరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సందర్భంగా కోస్ట్ గార్డ్ అధికారులు ఎమ్మెల్యే వనమాడి కొండబాబును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్ సభ్యులు, నాయకులు తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందుకే నాడు ప్రభుత్వం మనకి గతంలో డాగ్ మిషన్ వచ్చింది, డాక్టర్ తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు. దీంట్లో ఇంకా లేటెస్ట్గా వచ్చింది. అది ఇచ్చిన దాన్ని మనం బోర్డులో పెట్టుకుని మనం దాన్ని ఆన్ చేయాలన్నారు. ఆన్ చేస్తే కదా మీరు ఎక్కడ తెలుస్తుంది, ఆన్ చేయట్లేదు. అదేవిధంగా ఇందులో మళ్ళీ ఇంకా రకాలు ఇచ్చారు. ఏంటంటే ఫిషింగ్ ఎక్కడ ఉంటుంది, గ్రౌండ్ కూడా తెచ్చే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మనం కంపల్సరీ వాడుకోవాలి. అదేవిధంగా మనం వాడుతానంటే ఇది తెలియాలి. వీళ్ళందరూ కూడా మీరు ఎక్కడ ఉన్నారో తెలియాలి, నేను తెలియదు. ఎందుకంటే ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. 96లో మనం ఉదయాన్నే పెద్ద వర్షం స్టార్ట్ అయింది. సైక్లోన్ అనౌన్స్ చేశారు మనకి. సరే కొన్ని బోట్లు వచ్చేసింది, కొన్ని బోట్లు రాలేదు. చూడండి, ఉదయం వర్షం, సాయంత్రానికి ఎలాగా తుఫాన్గా మారిపోయింది. తుఫాన్గా మారిపోతే ఆ రోజున ఆ తుఫాన్లో మన జిల్లాలో 1400 మంది చనిపోయారండి. 14 మంది చనిపోయారు. డీడీ గారు కూడా ఉన్నారు, అందరికీ తెలుసు. అది ఊహించడం జరిగింది. అది మనం ఏమనుకున్నా మామూలు వర్షం కాదు, బోర్డు కూడా మామూలు కట్టుకున్నారు. ఇక్కడ ఆ బోర్డు కూడా ఇక్కడికి వచ్చినాయి, పనికి వచ్చినాయి, బయటకు వచ్చినాయి. ఇక్కడ ఉన్న బాధ్యులు కూడా ఇక్కడికి వచ్చినాయి, ఇళ్ళ మీద వచ్చినాయండి. బోర్డు ఇళ్ళ మీద వచ్చినాయి. అంత సీరియస్ తుఫాన్ అంటే మనం అనుకోలేదు, ఊహించలేదు. అంటే కొన్ని ఊహించే జరుగుతున్నాయి. అదే ఆ సమయంలో ఈ టెక్నాలజీ ఉందని కూడా బోర్డులను తిరిగి వస్తుంది కదా, దగ్గర వచ్చినాం. ఈ టెక్నాలజీ అప్పుడు ఉంటే అందరూ కూడా ఎండ పడిపోయాడు. చాలా మంది సముద్రం ఎక్కిపోయారు, చాలా మంది ఇబ్బంది పడిపోయారు, చాలా మంది చనిపోయారు. ఈరోజు ఏమంటారంటే అదే సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ కూడా టెక్నాలజీ అవడం ముందుకెళ్ళిపోతుంది. ఫోన్లో అన్ని విషయాలు, ఫోన్ రాను అంటే అది ఏం తెలియట్లేదు. ఫోన్ ద్వారా మార్కెటింగ్ చేస్తారు. ఈరోజు చూడండి, మన ధరికి వచ్చిన తర్వాత చాలా అమ్మాలి. ఒడ్డుకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది బోర్డులో పడినంటే లైవ్లో ఫ్యాన్లో చూపించేస్తున్నారు. మాకు ఈ సరుకు పడ్డది, మీకు కావాలంటే బోర్డులో ఉండగానే మార్కెట్ చేస్తున్నారు. టెక్నాలజీ అంత ఉపయోగపడుతుందని మీ సందర్భంగా. యాక్చువల్గా వరుస తీరంలో మీరు వేటాడితే ఏం చేస్తారండి? ఇప్పుడు ఫిషర్మెన్స్కి అందరికి కూడా ఫిషింగ్ లేకపోవటాలు, ఆ ఫిషింగ్ లేకపోవడానికి కారణాలు ఏంటంటే మనం చిన్న పిల్ల టైంలోనే మనం చంపేయడం ఇలా జరుగుతుంది. మనకి ఆల్వరీకి అన్నది ఈ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఈ ఎండ్ అవుతాయి. ఈ టైంలో ఓపెన్ లైన్ పరిధిలో 5 కిలోమీటర్ రేడియస్లో ఎవరు కూడా ఫిషింగ్ చేయకూడదు. చేసిన ఏడల ఈ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేసామనుకో, దానివల్ల ఏంటంటే బోటు యొక్క కాస్ట్ ఎంత ఉన్నది మీకు తెలుసు.
వన్స్ ఒక్కసారి వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉపయోగిస్తే బోటు రాదు. మీరందరూ కూడా అంటే మీ మంచి గురించే చెప్తున్నాం. ఇది లాస్ట్ టైం కూడా ఇలా జరిగినప్పుడు ఏంటంటే మేము బిజినెస్ డిపార్ట్మెంట్ మేము కలిసి ఇది ప్రథమ తప్పుగా భావించి మేము మా యాక్ట్ ఉపయోగించకుండా ఫిషరీస్ వాళ్ళతో చెప్పి జస్ట్ ఫైన్ వేయించడం జరిగింది. సో ఆ 5 కిలోమీటర్ల రేడియస్ అంటే చాలా వరకు తెలియదు, మాకు తెలియదు అని చెప్పారు. ఓపెన్ ల్యాండ్ పరిధి అంటే ఎక్కువ సెన్సిటివ్ జోన్లో ఏ విధంగా ఫిషింగ్ చేయకూడదు. అది 10 మీటర్ల డెప్త్ లోపల. కానీ నిర్లక్ష్యం అనేది అందరూ ఎంత మాత్రం దీన్ని పెడుతున్నారు. దయచేసి సభాముఖంగా నేను మీ అందరికీ నా రిక్వెస్ట్ ఇది, మీ అందరు కూడా మన ప్రాణం మన జీవితం మనకే ముఖ్యం, మన ఇంట్లో వాళ్ళకి ముఖ్యం. సో మీరందరూ కూడా ఎంత మాత్రం ఈ అతి ముఖ్యమైన నిత్యావసరమైన వస్తువులు ఇవి నడి సముద్రానికి వెళ్ళేటప్పుడు లైఫ్ బాయ్ సముద్రానికి తెలియదు మనం ఎంత గజెత్తగానో అనేది. సో ఈ లైఫ్ బాయ్ సముద్ర కెరటాలు, సముద్రంలో ఉండే పరిస్థితులు, స్థితిగతి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా కానీ, ఎంత మనం గజెత్తగాళ్ళు అయినా కానీ లైఫ్ బాయ్ ఒక్కటి మీ దగ్గర ఇమీడియట్గా లైఫ్ బాయ్ పెట్టుకుంటే మాత్రం సరిపోదండి. అది ఎప్పటికప్పుడు మీరు ప్రతి నెల 2-3 నెలలకు ఒకసారి దాంట్లో ఏమైనా క్రాక్స్ వచ్చాయా, అది ఇంటాక్ట్గా ఉందా లేదా, దాని బాయన్సీ మెయింటైన్ అయ్యి అది సముద్ర నీటిపైన. దీంట్లో ఏంటంటే మన చెరువునే మన సముద్రాన్ని చెరువుగా వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి ఏంటంటే పండుగప్ప అలాగే మనకి ప్యాంకునో ఈ రెండు కూడా స్టాండర్డైజ్ సీడ్ కూడా రెడీ అవుతుంది. అంటే మనం చెరువు పెట్టేస్తే కాదు, సీడ్ కూడా కావాలి కదా. పండుగప్ప సీడ్ అనేది ఇప్పుడు ప్రతి చోట తయారవుతుంది. అలాగే ప్యాంకునో సీడ్ కూడా పార్లు అంటాం కదా, ఇది ఎల్లో పార్లు అంటాం కదా. ఈ రెండింటికి కూడా మంచి మార్కెట్ ఉంది. సీడ్ తయారు చేసే టెక్నాలజీ అన్నది మనకి స్టాండర్డైజ్ అయింది. అవసరమైతే మన సీడ్ మనమే బ్యాక్ యార్డ్ హ్యాచరీ పెట్టుకుని తయారు చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాబోయే పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కీమ్కి అనుగుణంగా మనం కొంచెం ట్యూన్ అవ్వాలి. ఎందుకంటే మీకు కొత్త బోట్లు ఎక్కడ అలౌ చేయట్లేదు. మీరు గమనించండి, మీకు స్కీమ్లో మీకు బోట్లు రీప్లేస్మెంట్ అంటున్నాం మేము. అంటే కాకినాడలో 4,000 బోట్లు ఉంటే 4,000 నుంచి లైసెన్సులు ఉండవు. మీరు అనాథరైజ్డ్గా తిప్పాలా, ఇంక వేరే విధంగా తిప్పాలి తప్ప కొత్త బోట్లకి ఛాన్స్ అనేది గవర్నమెంట్ ఇవ్వలేదు. పాత బోర్డు ఉంటే దాని ప్లేస్లో కొత్తది పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఎందువల్ల ఇస్తున్నారంటే ఈ ఫ్లీట్ సైజు పెరిగితే మనకి ఈ సముద్రంలో మంచి సంపద కూడా ఎక్స్ప్లాయిటేషన్ పెరుగుతుంది. కాబట్టి ఆ ఎక్స్ప్లాయిటేషన్ అనేది సస్టైనబుల్గా ఉంచాలని ఉండే ప్రభుత్వ ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు బోర్డుతో పాటు మనుషులు కూడా రచించారు. భారతదేశంలోనే నాకు తెలుస్తుంది, నా భారతదేశంలోనే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి బోర్డు తీసుకొచ్చిన ఏకైక ఎమ్మెల్యే. బోర్డులు తీసుకొస్తారండి, మనుషులు తీసుకొస్తారు కానీ బోర్డుని ఎవరు తీసుకురాలేదు. ఏకైక ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారు. దీని ద్వారా మీకు మరొకసారి కృతజ్ఞతలు చెప్తాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కాకినాడ ముఖ చిత్రాన్ని మారుతారు. ఎందుకంటే బోటింగ్ రెండు బ్రిడ్జిల పైన బోటింగ్ ఒకటి సార్ ప్రారంభిస్తున్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా మన ఏడియాప్స్ ఆయన కళ అదంతా మన బోర్డు అక్కడ కట్టుకుంటున్నాం. చాలా నీట్గా చేశారు సార్. ఈ విధంగా కూడా మీకు ధన్యవాదాలు. తర్వాత జేడీ గారు చెప్పినట్టు మనం వేరే రంగాల వైపు వెళ్ళాలి కంపల్సరీ. ఎందుకంటే రాబోయే రోజుల్లో సముద్రం చాలా దగ్గరగా పోయే అవకాశం ఉన్నది. కాబట్టి డైవర్డ్ ఆఫ్ ఫిషింగ్ కూడా మేము వెళ్తున్నాం సార్. మీరు అన్నారు, తమరన్నారు కూడా ప్రతిదీ కూడా ఈ పరిగణలో తీసుకుంటాం. సార్ అన్నారు అంటే మీరు కంపల్సరీ డాట్ ఆన్ చేసుకోవాలండి. ఆయన జాబ్ ఆఫర్స్ కానీ అధికారులు కానీ ఏది చెప్పినప్పుడు కూడా మన మంచి కోసం చెప్తారు. మనకున్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు రెక్టిఫై చేస్తారు.